నా పేరు శ్రీనివాస్. యాక్చువల్ నేను 22 ఇయర్స్ నుంచి ఈ ధ్యానంలోకి వచ్చాను, 22 సంవత్సరాల నుంచి. నాకు పిఎంసిలో ఒక చిన్న అనుభవం అంతే చెప్తాను, ఒక 2 మినిట్స్. యాక్చువల్ నేను ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి బయట ఎక్కడ వర్క్ చేయలేను, చేస్తే సొసైటీలోనే వర్క్ చేయాలి, బయట ఎక్కడ చేయలేను అన్నట్లు. అప్పుడు నవకాంత్ వాళ్ళు ఉంటే నేను పిఎంసీలో ఏమైనా వర్క్ చేద్దామంటే టెక్నికల్గా మనకి ఏం వర్క్ రాదు, అంత నాలెడ్జ్ లేదు. ధ్యాన ప్రచారం చేస్తాము, డ్రైవింగ్ చేస్తాము, అది ఒకటే తెలుసు. నేను పిఎంసీకి వచ్చి నవకాంత్ వాళ్ళకి అడిగాను, ఇట్లా మరి పిఎంసీలో ఏమైనా వర్క్ ఉందా నాకంటే. అప్పటికి ఇంకా నా మార్కెటింగ్ 2019లో అనుకుంటా, అంటే మార్కెటింగ్ ఇంకా మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నది. ఇప్పుడైతే ఏం వర్క్ లేదు, ఉన్నది ఓన్లీ ఒక డ్రైవింగే. ఆలోచించుకోమా డ్రైవింగ్ చేస్తా అంటే ఒక 2 డేస్ తర్వాత ఆలోచించాను. ఎందుకంటే నువ్వు 22 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నావు, అంతా పెద్దవాళ్ళతో తిరిగావు. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదంటే చిన్న చిన్న వస్తువులు తేవడము చేయడము, అంటే నీతో తిరిగిన వాళ్ళతో చేయాల్సి వస్తుంది అన్నట్లు అన్నవారికి అవు కదా, ఈ వర్క్ నాకు సెట్ అవుతుందో లేదో అన్నట్లు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనుకున్న, అప్పుడు పిఎంసీలో వర్క్ ఏదో ఒకటి చేయాలి అనుకున్న తర్వాత మొన్న ఇప్పుడు నేను సిద్దిపేట వచ్చి ఒక 8 మంత్స్ అయింది. 8 మంత్స్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలి అంటే ఒక 4 ఇయర్స్ నుంచి అగరబత్తీలు పచ్చకర్పూరం సేల్ చేస్తున్నాను. ఒక 8 మంత్స్ తర్వాత సిద్దిపేటకు వచ్చిన తర్వాత భూపతన్నతో డ్రైవింగ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేస్తూ షాకార్ ర్యాలీకు అటు ఇటు వెళ్తున్నాను. తర్వాత సడన్గా భూపతన్న ట్రస్టీగా తీసుకున్న వారికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే భూపతన్న ట్రస్టీ తీసుకున్నాను అనుకో, అన్నతో నేను వర్క్ చేయొచ్చు కదా. పిఎంసీ మీటింగ్లు ఉన్న అక్కడ నేను పిఎంసీలో వర్క్ చేయాలన్న ఆశ నెరవేరింది. ప్లస్ అన్నకు చెప్పాను, అన్న మన పిఎంసీలో ఏదో ఒక వర్క్ చేద్దామంటే ఇప్పుడు మీటింగ్కి వచ్చాను అన్నతోని. అన్ని డిస్ట్రిక్ట్లో ఖాళీ ఫిల్అప్ అయిపోయాయి. అన్న మన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ పిఎంసీ ఇన్ఛార్జ్గా చేద్దాం అనుకుంటున్నాను, ఎట్లయినా మీతోనే ఉంటాను, చేద్దాం అనుకుంటున్నాను. ఓకే డన్ అన్నారు. తర్వాత ఇంకొకటి అంబాసిడరు, నేను బోధనలో శక్కర్నగర్లో అంబాసిడర్ ఇట్లా ఉన్నా కదా, చూసేవారికి నేనేమనుకుంటున్నా అంటే అరే అంబాసిడర్ అంటే ఒక 50,000 కట్టాలి, మన దగ్గర అన్ని డబ్బులు లేవు అని కట్టాలి. ఇక చూడండి ఇంతమంది ఉన్నారు, దీంట్లో ఒక యువకుడు అంటే మన ధ్యాన ప్రచారం చేసే యువకులు చాలామంది ఉన్నారు. అసలు యువకులకు జాబ్ చేసేటోళ్ళకి సాఫ్ట్వేర్లకు 50,000 అంటే చాలా చాలా ఈజీ. బట్ వాళ్ళకు అవగాహన లేక, అంటే ఒక 50,000 కడితే అంబాసిడర్గా ఉంటారని అవగాహన లేక, నాకు మొన్న భూపతన్న చెప్పిన దాకా నాకు తెలియదు. సంవత్సరంలో 50,000 అంటే మినిమం క్యాలిక్యులేట్ చేసుకుంటే డైలీ 150-135 రూపీస్ పడుతున్నది. అంటే 135 అంటే మనకు తెలియకుండానే ఓన్లీ మనం ఒక 10 ఛాయలు తాగితే 100 రూపాయలు అవుతుంది. అట్లాంటి ఎన్నో ఖర్చు చేస్తున్నాం, అది మనకు తెలియదు. ఇప్పుడు ఏజెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్యాల్కులేట్ ఎట్లా చేస్తారంటే నువ్వు ఒక ఇన్సూరెన్స్ కట్టినవు డైలీ ఇంత అని చెప్పేవారికి నేను ఆశ్చర్యపోయి వెంటనే చెప్పాను, అన్న నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లస్ ఇంకోటి మీరు కూడా చెప్పండి, అంటే ఎవరికైనా పిఎంసీ చూస్తున్న వాళ్ళు అంబాసిడర్ అంటే 50,000 ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, నేను ఏమనుకుంటున్నానంటే అరే డబ్బులు ఉన్న వాళ్ళే అంబాసిడర్ అవుతారా. ఇప్పుడు అన్న ఉన్నారు, అన్న షూటింగ్ చేస్తున్నారు, అన్న కూడా అంబాసిడర్ కాయే ఛాన్స్ ఉన్నది, కానీ వాళ్ళకి అవగాహన లేదు. మీరు చెప్పండి. ప్లస్ ఇప్పటి నుంచి నాకు చిన్న ఆలోచన అంతే, మనం ఒక చిన్న హుండీ పెడదాం. పిఎంసీ కోసం ఒక హుండీ, మన చిన్న చిన్న ఖర్చులు కానీ చిల్లర ఖర్చులు కానీ ఏమన్నా ఉంటాయి అనుకో, దాంట్లో వేసేద్దాం. అవి వేసేసాం అనుకో అంబాసిడర్ కానీ ఎక్కువనే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి హుండీలో నోట్ల కన్నా ఎక్కువ చిల్లరనే జమ అవుతాయి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్లస్ నా మీద నమ్మకం పెట్టుకొని అంబాసిడర్గా పిఎంసీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు భూపతిరాజ్ అన్నకి వెరీ థ్యాంక్స్. ఇంకొకటి సార్, నాకు పిఎంసీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కదా, నువ్వు అన్నతో తిరుగుతున్నావు కదా, నీకు టాలెంట్ ఉన్నది, మార్కెటింగ్ టాలెంట్ ఉన్నది. సరే యాడ్స్ ఉంటాయి కదా, సార్ ఆరాధన వచ్చి యాడ్స్ ఉంటాయి కదా, సార్ నేను చేయగలను, ఎట్లా వేయగలరు సార్, వాళ్ళు ఇవ్వట్లేదు డబ్బులు అంటే నువ్వు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర ఫోటో తీసుకో, డీటెయిల్స్ తీసుకో అంటే దగ్గర 15 మందిని చేశారు. అంటే స్టార్టింగ్లో 30,000 నా తరపు నుంచి పిఎంకి సపోర్ట్ చేశారు. ఇక ముందు మా తెలంగాణలో ఏదన్నా యాడ్స్ కానీ పుట్టినరోజులు అవి చేద్దామని సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు సార్కి.